కాకి చేసిన పనికి 4 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కాటేస్తుంది అనడానికి ఈ ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాకులు సహజంగా చాలా తెలివైన జీవులు. గుంపులుగా ఉంటూ ఎంతటి వారినైనా ఎదిరిస్తాయి. అయితే ఇప్పుడు ఒక కాకి చేసిన పని వల్ల 4 కుటుంబాలు సర్వం కోల్పోయాయి. అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకుందాం. విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరులో ఓ ఇంటి డాబాపై కార్తీక మాసం పూజలు చేసి తులసి కోటలో దీపాన్ని ఉంచారు. దానిని ఒక కాకి ఎత్తుకు వెళ్లి ఓ తాటాకు ఇంటిపై పడేసింది. దీంతో మంటలు అలుముకొని ఆ ఇంటితో పాటు దాని చుట్టుపక్కల ఉన్న మరో 3 ఇళ్లు కూడా కాలిపోయాయి. అంటే మొత్తంగా 4 ఇళ్లు ఒక కాకి చేసిన పని వల్ల దహనమయ్యాయి. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే కాలిపోయిన ఇంటి యజమానుల్లో ఒకరైన గోపి అనే కౌలు రైతు ఇటీవలే రబీ పెట్టుబడుల కోసం ₹1,00,000 అప్పుగా తెచ్చి ఇంట్లో ఉంచారు. ఈ ఘటనలో ఆ డబ్బు కూడా కాలిపోయింది. దీంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ సిహెచ్ బంగారాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి సుమారు 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ వార్త తెలిసిన వారు ఒక కాకి ఎంత పని చేసిందిరా అంటూ చర్చించుకుంటున్నారు.